హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజులమ్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి చూపిస్తానండి. మా హస్బెండ్ అయితే పిల్లల కోసం పాలు అయితే తీసుకొస్తున్నారండి. చాలా రోజుల నుంచి అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే నాకు పాల పైన తొరకొస్తుంది కదా, అది స్టోర్ చేసి ఉంచాలి, దాంతో నెయ్యి చేయాలనేది నాకు తెలియదండి. ఎప్పుడు నేనైతే చేయలేదు. ఒక 3 months బ్యాక్ మా మమ్మీ వస్తే ఇలా చెప్పారు, వెన్న చెయ్యి, ఇది నెయ్యి చెయ్యి, బయట కొంటాం ఎందుకు, పిల్లలకి ఇంట్లో చేయొచ్చు కదా అని చెప్పారు. అప్పటి నుంచి కొన్ని రోజులు అయితే మానేశానండి. లాస్ట్ 15 days నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడండి ఎట్లా ఉందో. ఇదంతా తొరకండి, పాలు ఉంటాయి కదా, పాల పైన తొరక అయితే తీసి నేనైతే ఈరోజు నెయ్యి చేద్దామని అయితే ఇది ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను. ఇదే కాదండి, ఇంకా ఉంది. ఇది స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మాది చిన్న ఫ్రిడ్జ్, సో పట్టట్లేదు. ఇంకైతే ఇది ఈరోజు నెయ్యి చేసేద్దామని అయితే నేను బయట అయితే పెట్టానండి. ఇదిగోండి చూడండి, ఇట్లా ఇది త్వరకంతా నేను స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను. డీప్లో పెట్టడం వల్ల ఇదైతే గట్టిగా అయిపోయింది. నేను ఫస్ట్ టైం అండి నెయ్యి చేయటం. నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. చూడండి, ఇది కూడా అదే త్వరకే తీసుకుని నేను స్టోర్ చేసుకున్నాను. ఈ రెండు అయితే ఈరోజు నెయ్యి చేస్తానండి. ప్లీజ్ నేను నాకు ఫస్ట్ టైం అని చెప్పాను కదా నెయ్యి చేయటం. నేను దానిలో ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. హలో అండి, ఇప్పుడైతే నేను చెప్పాను కదండి నెయ్యి అయితే చేయటం నాకు రాదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నానండి. ఎలాగో ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దానిలో అయితే నేను స్టోర్ చేసుకున్నాను కదా, అసలు నాకు ఈ స్మెల్ కూడా పడదండి, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. అయినా సరే తప్పదని నేను పిల్లల కోసం అయితే చేస్తున్నాను. ఇది ఇదంతా గడ్డ కట్టేసిందండి, బాగా ఐస్ ఎక్కువ ఉంది, సో రావట్లేదు. ఐస్ మొత్తం ఐసే ఉంది. నేను ఫస్ట్ నుంచి తీసుకుని పెట్టుకోవాల్సింది మొత్తం ఐస్ క్యూబ్ అయిపోయింది. నేను ఎప్పుడు బయట కొనుక్కుంటానండి నెయ్యి, ఇంట్లో అనేది ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయటం. ఇదంతా గడ్డ కట్టేసింది బాగా ఎక్కువగా. 15 days నుంచి డీప్లో పెట్టి ఉంచేసాను కదండి, సో అందుకనుకుంటా ఇలాగా గడ్డ అనేది అయిపోయింది. ఫస్ట్ అయితే ఇది పట్టేస్తాను మిక్సీ. అందరూ కూలింగ్ వాటర్ వేయాలి అని అన్నారు, కానీ అక్కర్లేదంటండి. దీనిలో నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అంట. నేను మా మమ్మీని కాల్ చేసి అడిగితే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఐస్ వాటర్ ఏం అవసరం లేదు అని అన్నారు. సో నేనైతే ఇది జ్యూసర్ మిక్సీ అండి, అందుకని ఇదైతే తొందరగా అయిపోద్దని నేనైతే దీనిలో వాడుతున్నాను. సో ఇప్పుడు చూద్దామండి. నేను మొత్తం వీడియోలో మొత్తం ఇదంతా మిక్సీ పట్టింది అయితే చూపించలేను, సో ఇప్పుడైతే కొంచెం అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, మనకి వెన్నపూస అనేది ఎట్లా వచ్చిందంటే చూడండి మంచిగా. మనం చాలామంది ఐస్ వాటర్ వేసుకోవాలి అంటారు, అవసరం లేదంట. మనం ఇలా నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అంటండి. చూడండి ఎంత మంచిగా అయ్యిందో. సో ఇంకా మొత్తం అంతా ఇలానే చేసుకుంటానండి. వీడియో మాత్రం మొత్తం నేను చూపించలేను, ఎందుకంటే లేట్ అయిపోద్ది. ఇంకా నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, సో ఇట్లా అయితే నేను
మీగడైతే తీసుకుని లాస్ట్లో అయితే నేను ఎంత తీసుకున్నాను ఎంత అయింది అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి నేను చేసుకున్న వెన్న అయితే ఇంత అయింది, ఇంత వచ్చింది. 15 days నుంచి నేను స్టోర్ చేస్తుంటే వెన్న అనేది ఇంత వచ్చిందండి. ఇంకా దీన్ని అయితే ఎలా కాయలో చూపిస్తాను, చూసేయండి. గ్యాస్ ఆన్ చేసుకుని మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. సో నేను ప్రిపేర్ చేసుకున్నది వెన్నపూస అంతా ఇలా స్టీల్ గిన్నెలో పెట్టుకున్నాను. స్టీల్ గిన్నెలో పెట్టుకోవడం ఎందుకంటే మనకి కింద మాడి పట్టదండి, అందుకని చెప్పేసి నేను స్టీల్ గిన్నెలో పెట్టుకున్నాను. దీన్ని వచ్చేసి మనం కరిగే వరకు స్పూన్ పెట్టుకుని కలుపుకోవాలండి. ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకా నేను వచ్చేసి ఇది మెల్ట్ అయ్యే వరకు ఇలాగ స్పూన్తో అయితే కలుపుకున్నాను. ఇంకా నాకు గిన్నె అయితే చిన్నది అయిపోయిందండి, అది పైకి పొంగిపోయింది కూడా. నేను అలాగే చాలాసార్లు గ్యాస్ ఆఫ్ చేసి ఆన్ చేసి అయితే చాలా కష్టపడి అయితే ఈ నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఎక్కువ తిప్పవలసిన అవసరం లేదు. నెయ్యి వచ్చి ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీనిలో వచ్చేసి నేను ఒక తమలపాకు వేసాను. ఎందుకంటే చాలామంది వీడియోస్లో చెప్తున్నారు కదా మెంతులు కానీ తమలపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని. నిజంగా తమలపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందండి. అలానే నేను వేరే తమలపాకు కూడా వేసాను, దానిలో కొద్దిగా దొడ్డుప్పు కలిపేసానండి. చాలా బాగుంది నెయ్యి అయితే. నాకు ఇది వచ్చేసి నెయ్యి మొత్తం ఒక 450 ml వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైము. మనం ఈజీగా నిజంగా ఇంట్లో పిల్లలకి చేసుకుని ఇలా పెట్టుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో ఏమన్నా రాంగ్గా చేస్తుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నెయ్యి చేసినప్పుడు నేను ఎలా చేయాలో చూసి చేస్తాను.